పంట యొక్క దిగుబడి మొక్కలు పుష్పించడం మీద ఆధారపడి ఉంటుంది. మరి మొక్కలు ఎప్పుడు పుష్పిస్తాయని చూసినట్లయితే నిర్ణీత సంఖ్యలో ఆకులు ఏర్పడ్డప్పుడు, లేదా నిర్ణీత సంఖ్యలో కొమ్మలు ఏర్పడ్డప్పుడు, లేదా కాండం మీద నిర్ణీత సంఖ్యలో కనుపుల సంఖ్య ఏర్పడ్డప్పుడు, లేదా కనుపులు ఏర్పడ్డప్పుడు మొక్కలు పుష్పించడం అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మొక్కలు పుష్పించడం మీద రాత్రికాల సమయం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో రాత్రికాల సమయం తక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల పంటలు పండుతాయి, రాత్రికాల సమయం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల పంటలు పండుతాయి. సో రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా తక్కువ ఉన్నప్పుడు పండేటువంటి పంటలని మనము స్వల్పకాలిక పంటలు అని అంటాము. సో దీన్నే మనము దీర్ఘదీప్తికాల పంటలని కూడా అంటాము. ఎందుకు అంటే రాత్రికాల సమయం తక్కువగా ఉంది అంటే డే టైంలో మనకి పొద్దున సమయం ఎక్కువగా ఉంటుంది కదా, సో ఎండ సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రికాల సమయం తక్కువగా ఉండేటువంటి పంటలని మనం ఇక్కడ దీర్ఘదీప్తికాల పంటలు అని అంటాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి అసలు ఆస్కారమే ఉండదు. సో దీనికి మనము ఎగ్జాంపుల్గా గోధుమ పంటలు అయితే చెప్పుకుంటాము. స్వల్పరాత్రికాల పంటలకి మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా గోధుమను చూసినట్లయితే గోధుమ మనకి రబీకాల పంట అవుతుంది. అంటే యాసంగి పంట, అంటే చలికాలంలో పండించేటువంటి పంటలు మనం యాసంగి పంటలు లేదా రబీ పంటలు అని అంటాం కదా. సో ఈ రబీ పంటల్ని మనకు అక్టోబర్, జనవరి, ఏప్రిల్ మధ్యలో పండించడం జరుగుతుంది. ఇక్కడ గోధుమని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనం గోధుమ పంట వేసినప్పుడు 8 నుంచి 10 వారాల్లో మనకి గోధుమ అనేది పూతకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫిబ్రవరిలో కనుక గోధుమ పంటని వేసినట్లయితే మార్చి, ఏప్రిల్, మే కల్లా గోధుమ అనేది పూతకు రావడం అనేది జరుగుతుంది. సో మేలో మనకి రాత్రికాల సమయం తక్కువగా ఉండి పగలు సమయం ఎక్కువగా ఉంటుంది కదా. సో గోధుమ గింజ అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి వేడి మనకి వాతావరణం నుంచి లభ్యమవుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం పంటని వేయడం వల్ల అధిక దిగుబడిని పొందవచ్చు. సో ఇలాంటి పంటలనే రాత్రికాల సమయము 12:30 గంటల కన్నా తక్కువగా ఉండి సో మనకి డే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని మనం దీర్ఘదీప్తికాల పంటలు అని చెప్పడం జరుగుతుంది.